ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం డిసెంబర్ 19 శుక్రవారం అమావాస్య వచ్చింది. ఉదయం 4:59 మొదలవుతుంది. అలాగే డిసెంబర్ 20, 2025 శనివారం ఉదయం 7:12 వరకు ఉంటుంది. ఈరోజు మీరు ఈ తిథి నాడు పితృతర్పణాలు, అమావాస్య స్నానాలు ఖచ్చితంగా ఆచరించండి. అవకాశం ఉన్నవారు లక్ష్మీ యోగం కలుగుతుంది. ఈ వీడియోలో మీకు నేను ఒక అద్భుతమైన తిలకాన్ని చెప్తాను. మీకు జనాకర్షణ, ధనాకర్షణ కలగడానికి ఈ తిలకం మీకు ఉపయోగపడుతుంది. ఇది మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సుగంధభరితంగా ఉంటుంది. మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మనకి ఇంట్లో గంధం దొరుకుతుంది కదా, అది ఒరిజినల్ గంధపు చెక్క. దాన్ని అరగదీసి శాండిల్వుడ్ అంటాం. కొంచెం అరగదీసి నీరు పోసి గంగాజలం పోసి అరగదీసి పక్కన పెట్టుకోండి. అలాగే మార్కెట్లో కస్తూరి పొడి లేదా కస్తూరి అత్తరు దొరుకుతుంది, అది తెచ్చుకోండి. అలాగే కొంచెం పచ్చకర్పూరం, రంగు కోసం, పవిత్రత కోసం కొంచెం కుంకుమ పువ్వు, అలాగే గోరోజనం. అందుబాటులో మీకు దగ్గరలో ఎక్కడ పూజా వస్తువులు అమ్మే షాప్ ఉన్నా దొరుకుతుంది, తెచ్చుకోండి. అలాగే కొద్దిగా పన్నీరు. ఈ వస్తువులు కావాలి. గంధము, కస్తూరి పొడి కానీ, కస్తూరి అస్తరు కానీ, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, గోరోజనము, పన్నీరు. ఎలా తయారు చేయాలంటే, గంధం చెక్కతో గంధం తీసుకోండి. అరగదీసి రాయి ఉంటుంది కదా, తీసుకోండి. అరగదీసిన తర్వాత గంధപ്പൊడి లేదంటే గంధപ്പൊడి ఒరిజినల్ ఉంటే తెచ్చుకోండి. దీన్ని పన్నీరుతో కలిపి పేస్ట్లా చేసుకోండి. తర్వాత దీంట్లో కొద్దిగా 4-5 కుంకుమ, అంటే మన కుంకుమ పువ్వు రేకలు వేయండి. అందులో నానబెట్టండి. కలర్ మారుతుంది. అంటే నీటిని గంధంలో కలపడం వల్ల మారుతుంది. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు చెప్పుకున్నాం. పచ్చకర్పూరం మెత్తగా చేసి దాంట్లో వేయండి. ఒక చుక్క కస్తూరి అత్తర కానీ, చిటికెడు కస్తూరి పొడి కానీ వేయండి. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న వెండి గిన్నెలో కానీ, ఒక రాగి గిన్నెలో కానీ కలపండి. మిశ్రమం పలచగా కాకుండా నుదుటిన పెట్టుకోవడానికి వీలుగా వాడుకోవాలి. దీన్ని చిన్న డబ్బాలో భద్రపరచుకోండి. ఇది చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ తిలకం పెట్టుకోవడం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇందులో కస్తూరి ఉంది. కస్తూరి తిలకం లాలాట పలకే వృక్షస్థలే కౌస్తవం అని అనుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఇది కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. అందుకని చేతి మీద తయారైందని రాసుకొని చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని కెమికల్స్ పడవు కాబట్టి. ఈ నియమం ఏంటంటే, ఈ తిలకాన్ని మీరు సాధారణంగా ఉంగరపు వేలుతో పెట్టుకోవాలి. ఈ తిలకం మీరు డిసెంబర్ 19 ఈ అమావాస్య పూజలో మీరు వాడుకొని మీరు ప్రతిరోజు అమ్మవారి నామాన్ని అనుకొని పెట్టుకోండి. దీనివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఇవి దొరకలేదు అనుకోండి, మీరు దీన్ని ప్రయత్నించేమాకండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది చాలా శక్తివంతమైన తిలకం. లక్ష్మీ అమ్మవారిని మీకు ఏది కావాలన్నా ఇచ్చే ఆకర్షణ శక్తి మీకు ఇస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ అమావాస్య చాలా అద్భుతంగా పనిచేసే అమావాస్య. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండడానికి ఈ తిలకం ఉపయోగపడుతుంది. ఇది కృష్ణుడికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిలకంగా శాస్త్రం చెబుతుంది. ఈ శుక్రవారం నాడు మీరు తిలకం పెట్టుకొని అమావాస్య రోజున లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం వల్ల మీకు మరింత సుఫలితాలు వస్తాయి. మీరు అమావాస్య నుంచి మొదలు పెట్టండి. మీరు ఇంట్లోనైనా, గుడిలోనైనా, ఇంటి దగ్గర కుదరట్లేదు అనుకునేవారు గుడిలో అయినా సరే లక్ష్మీ అష్టోత్తరాన్ని ఈ తిలకం పెట్టుకొని చేయండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఈ పదార్థాలు దొరకవు కదా అని ఎవరు ఉంటారు. ఈ పదార్థాలు పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి. అది ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు తాంత్రిక వస్తువులు, ఈ తాంత్రిక తిలకాల పాయింట్ ఆఫ్ వ్యూలో అనుమానాలు ఉంటాయి. నేను మీకు ఈ తిలకాల గురించి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే బొట్టు తయారు చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అమ్మవారి నామాన్ని కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో రకరకాల తిలకాల గురించి ఎలా సొంతగా తయారు చేసుకోవాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.